హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కిషోర్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒకరోజు. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ వీడియో ఏంటంటే ప్రజెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ తీసుకుంటూ ఉంటారు కదా, లైక్ బీటెక్, డిగ్రీ, ఆర్ట్స్, అగ్రికల్చర్ అండ్ సిఏ. సో ఈరోజు అయితే అన్నిటి గురించి మనం అయితే మాట్లాడలేదు, కానీ ప్రత్యేకంగా సిఏ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. సిఏ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అది చదివిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సిఏ ఫీల్డ్కి మనకి మ్యాథ్స్ అవసరమా, సిఏ ఫీల్డ్ చదివికి మనకి ఫ్యూచర్లో ఏఐ ఎఫెక్ట్ ఉంటుందా అని ప్రతి ఒక్కటి ఈ వీడియోతో మనం డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి, మనం ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఏం చేస్తాం, అక్కడ చదువుతున్న విద్యార్థుల రివ్యూ అయితే తీసుకుంటాం. ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్లో ఫెసిలిటీస్ ఏంటి, అలా ప్రతి ఒక్కటి అక్కడ చదివే వాళ్ళని తెలుసుకుంటాం. సో అప్పుడే మనకి అన్ని బాగా అర్థమవుతాయి. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు నేను సిఏ ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి డైరెక్ట్గా అది చదువుతున్న విద్యార్థిని అయితే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నా, లైక్ అన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం అనమాట. సో దానికోసం మా ఫ్రెండ్ అరుణ్ కుమార్ ప్రెసిడెంట్ ఎవరైతే సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఒక కంపెనీలో ఆర్టికల్షిప్ చేస్తున్నాడు. సో అతనైతే మనం ప్రతి ఒక్కటి తెలుసుకుందాం డెప్త్ గా. సో వచ్చేసేయండి. హాయ్ అరుణ్. హాయ్ కిషోర్. ఓకే, ఈ రోజు అయితే మా వ్యూవర్స్ కోసం అసలు సిఏ కోర్స్ ఎలా ఉండిద్ది, అది చదివితే నెక్స్ట్ ఉండే పాసిబిలిటీస్, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఈ రోజు నువ్వు ఆన్సర్ చేయాలి. సో దానికంటే ముందు అసలు నువ్వు ప్రజెంట్ సిఏలో ఎక్కడ ఉన్నావు, సిఏలో ఏం చదువుతున్నావు ప్రజెంట్ నువ్వు? సిఏలో నేనైతే ప్రస్తుతానికి సి ఆర్టికల్షిప్ చేస్తున్నాను. సి ఆర్టికల్షిప్ వచ్చేసరికి సిఏ స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో థర్డ్ స్టెప్ అనమాట. ఓకే, సిఏ ఆర్టికల్షిప్ వచ్చేసరికి సిఏ ఐపీసీసీ లేదా సిఏ ఇంటర్ అని చెప్పేసి దాని తర్వాత స్టెప్. ఆర్టికల్షిప్ అనేది 3 years ఉంటుంది. యాక్చువల్గా అయితే 2 years ప్రెసెంట్ న్యూ స్కీమ్ ప్రకారం. నేనైతే ఓల్డ్ స్కీమ్లో చేస్తున్నాను కాబట్టి అది 3 years. నేను ప్రస్తుతానికి థర్డ్ ఇయర్ ఆర్టికల్షిప్లో ఉన్నాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు న్యూగా ఏదో మారింది అంటున్నావు కదా, సో ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి సిఏ ఎన్ని సంవత్సరాలు చదవాలి? సిఏ వచ్చేసరికి సిఏలో 4 stages. సిఏ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుంది. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఆర్టికల్షిప్ అండ్ సిఏ ఫైనల్. సిఏ ఫౌండేషన్ వచ్చేసరికి మన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లేదా ఇంటర్మీడియట్తో పాటు రాసుకోవచ్చు అనమాట. అది జనరల్గా అయితే 6 months ఆఫ్ ఎడ్యుకేషన్ టైం పడుతుంది మనకి, ట్రైనింగ్ అని చెప్పి సంబంధించి 6 months పడుతుంది. అండ్ సిఏ ఇంటర్ వచ్చేసరికి 1 year. సిఏ ఇంటర్ లో మళ్ళీ బోత్ గ్రూప్స్ 2 groups ఉంటాయి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే, ఇప్పుడు మామూలుగా అండ్ సిఏ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఒకవేళ సిఏ జాయిన్ అవుదామని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళలో మేజర్ గా ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సిఏ చదవాలంటే మ్యాథ్స్ కావాలా అనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఇప్పుడు సిఏ కోర్స్ కి మ్యాథ్స్ ఇంపార్టెంటేనా? గుడ్ క్వశ్చన్ కిషోర్. జనరల్ గా బేసిక్ గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే సిఏ అంటే మ్యాథ్స్ అనుకుంటారు. ఇట్స్ 100% రాంగ్. ఖచ్చితంగా రాంగ్. అసలు మ్యాథ్స్ కి సిఏకి సంబంధం ఉండదు. కంప్లీట్ సిఏ అనేది ఒక అకౌంట్స్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక లా, ఒక జిఎస్టీ అన్ని ఉంటాయి, కానీ మ్యాథ్స్ తో ఎటువంటి సంబంధం అనేది సిఏకి ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్ రాకపోయినా సిఏ చదవచ్చు అంటావు? అన్డౌటెడ్లీ. జనరల్ గా చెప్పండి. జనరల్ గా ఇప్పుడు సిఏ, ఇప్పుడు మన బీటెక్ అయితే ఎంబీసీ చేసిన వాళ్ళు మాత్రమే బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి సిఏ వచ్చేసరికి నువ్వు ఇంటర్మీడియట్ లో ఎనీ వన్ ఆఫ్ ది గ్రూప్స్, ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నా, సిఈసి తీసుకున్నా, ఎంఈసీ తీసుకున్నా, ఏ గ్రూప్ తీసుకున్నా మనకి సిఏకి ఎంట్రన్స్ అవ్వచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంటర్మీడియట్ లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మనైతే సిఏ చదవచ్చు. అవును, ఇంటర్మీడియట్ లో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కానీ సిఏకి వెళ్ళి రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సిఏ తీసుకున్నారు, దాని తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఈ మార్కెట్ ఫీల్డ్ ఎలా ఉంది, సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని యొక్క నీకేమన్నా తెలిస్తే దీని గురించి చెప్పారు. సిఏ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్ అని చెప్పొచ్చు. బట్ రాను చూసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అవ్వచ్చు. రీసెంట్ గా కొత్తగా ఒక బిల్లు పాస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ మన సిఏ వాళ్ళకి స్కోప్ తగ్గిపోతుంది. ఓకే, జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్, నార్మల్ గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ ఎవరయ్యా అంటే సిఏ. బట్ ప్రజెంట్ గా ఈ సోర్సెస్ ఎక్కువైపోయినాయి. యూట్యూబ్ లో అని చెప్పేసి హౌ టు ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇన్ 10 minutes అని చెప్పేసి చాలా వీడియోలు మనకి యూట్యూబ్ లో కనిపిస్తా ఉన్నాయి.
అలా కనిపించడం వల్ల ప్రతి ఒక్కరు ఏంటంటే శాలరీ రిటర్న్స్ కావచ్చు, ఎంప్లాయీస్ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఫైల్ చేసుకోవటం, లేకపోతే ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయితే ఎవరైతే బీకామ్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఏదో మినిమల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే 500కి 300కి 1000 రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. బయట ఉన్న సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. బట్ సిఏ ఏంటంటే ఎంతో కష్టపడి చదివి వచ్చుంటాం, ఒక 500కి 1000 రూపాయలకి చేయాలంటే చేయలేము. క్వాలిటీ సర్వీస్ యొక్క క్వాలిటీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా అసలు మీ వర్క్ ఏంటారు? అసలు నార్మల్గా సిఏ అంటారు కదా, ఈ అసలు సింపుల్ వర్డ్స్ లో జనాలకు అర్థమయ్యేలాగా అసలు మీరేం పని చేస్తారు? ఇప్పుడు మామూలుగా బీటెక్ వాళ్ళు అంటే ఏంటంటే ఇంజనీర్స్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితేనేమో సిఎస్సి వాళ్ళంతా వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, మెకానిక్ అయితేనేమో మెకానిక్ ఫీల్డ్ లో, అలా సివిల్ ఫీల్డ్ అలా ఒక ఐడియా ఉన్నట్టు అసలు సిఏ వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్ టర్మ్స్ లో అందరికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయాలి. సిఏ వచ్చేసరికి జనరల్గా సిఏ యాజ్ ఏ సిఏ కంప్లీట్ అయిన వ్యక్తికి ఒక ఇన్కమ్ ట్యాక్స్లో అవ్వచ్చు, ఒక జిఎస్టీలో అవ్వచ్చు, ఒక ఆడిట్లో అవ్వచ్చు, ఒక ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అకౌంటింగ్ అనకూడదు, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అవ్వచ్చు. ఈ అన్నిటిలో మనకు కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. జనరల్గా సిఏ ప్రాక్టీస్ పెట్టుకుంటే అన్ని ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవ్వచ్చు, జిఎస్టీ రిటర్న్స్ అని చెప్పేసి ఉంటాయి, ప్రతి మంత్ ఫైల్ చేయాల్సి వస్తుంది. జిఎస్టీ రిటర్న్స్ అవ్వచ్చు, ఆడిటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్క కంపెనీ ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క అది ఎవరయ్యా చేయాలి అంటే సిఏనే చేయాలి. ఇయర్లీ ఆడిట్. ఒకవేళ లిస్టెడ్ కంపెనీ అయి ఉంటే కనుక క్వార్టర్లీ ఆడిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేసేది ఎవరయ్యా అంటే ఒక సిఏనే మాత్రం చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కంపెనీ కానీ లేదా ఒక పర్సన్ కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంత అమౌంట్ కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళందరికీ మీరు వెళ్ళి వాళ్ళ యొక్క ట్యాక్స్ రిటర్న్ చేయడం, వాళ్ళని సంపాదించడానికి మీరు చేసి పెడతారు, అంతేనా? అవును. ఓకే. సో ఇప్పుడైతే మీరు యూట్యూబ్ లో చూసి వీడియోస్ అన్ని చేసుకుంటాం అన్నావు కదా, సో మీరు మీకు ఫ్యూచర్ లో ఇందాక ఏఐ కూడా అన్నావు కదా, ఈ యొక్క ఫీల్డ్ కి ఏఐకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది అంటావా ఏఐ వల్ల మీకు? ఏఐ వల్ల కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంటుంది, కొంచెం ప్లస్ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. చూసుకున్నట్లయితే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మనకి ఏఐ వల్ల యూజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. రెండు ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్. ఓకే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఒకవేళ ఈ ఫీల్డ్ లోకి రావాలంటే నువ్వు చదువుతున్నావు కాబట్టి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఇంటర్మీడియట్ వాళ్ళక బేసిక్గా ఎవరైనా సిఏకి రావాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిఏ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే. విత్ ఇన్ టైం, కొంచెం టైం లిమిట్ అనేది ఉండదు. ఇప్పుడు బీటెక్ అన్నా డిగ్రీ అన్నా 3 years 4 years అట్లా డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. బట్ సిఏలో అలా ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 30 years 35 years ఇప్పటికి స్టిల్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే అది ఒకటి సిఏ అదొకటి మైండ్ లో పెట్టుకొని అదొక్కటి కన్సిడర్ చేసుకొని రావాలి. ఇందాక ఒక క్వశ్చన్ ముఖ్యంగా నీకు తెలిసిన వాళ్ళు 30 years అవుతున్నావు కదా, 30 years అవుతున్నావు కదా, అసలు అంటే ఎందుకు అవుతుంది ఇలా 30 years అంత ల్యాంగ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అంటావు సీజాటం? మెయిన్గా కిషోర్, సిఏ ఇప్పుడు మనకు చదువు చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను 10th టాపర్ 10/10 వచ్చా, ఇంటర్లో టాపర్ 1000కి 990 వచ్చాయి అనుకుంటారు. బట్ సిఏ ఇన్ని వచ్చాయి కదా, నేను టాపర్ని, సిఏ వస్తాను, ఈ రాజ్యం వెళ్తాను అనుకుంటారు. బట్ అవన్నీ కుదరని పనులమ్మ. సిఏలో ఏంటంటే విత్ 20:80 రూల్ తెలుసా? 20% ఆఫ్ ఎఫర్ట్స్ తో 80% ఆఫ్ అవుట్కమ్ ని నువ్వు అచీవ్ అవ్వాలి. క్వాలిటీ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అండ్ ఎట్లా అంటే మీకు ప్రొడక్టివ్నెస్ పెరగాలి. మన ఈ 10th లో అయినా ఇంటర్లో అయినా సిలబస్ వేరు, దాని వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది వేరు. బట్ సిఏ వచ్చేసరికి పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. సో దీనికైతే క్లారిటీ అనేది ఉండాలి. సిఏ కంప్లీట్ అయితే మనకి చాలా పేషెన్స్ కావాలి.
పేషెన్స్, కన్సిస్టెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ నువ్వైతే ఉంటే ఏం లేదు. ఇంటర్మీడియట్ అయిపోయి ఆర్టికల్ ఒక్కటే కిషోర్, సిఏ చెప్పారు. అందరూ చెప్తారు కష్టం 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 అని. నన్ను అడిగితే కష్టం అయితే కాదు. ఓకే. అసలు కష్టం అనేదే ఉండదు. సిఏ అనేది ఓకే. కష్టం కాదు. బట్ ఓకే. వే ఆఫ్ స్టడీ అనేది నీ మైండ్ సెట్ మార్చుకొని డిఫరెంట్ వేలో చదివితే సిఏ ఓకే. పాస్ అవుతుంది ఈజీ. ఇప్పుడు ఇందాకైతే మామూలుగా నువ్వైతే అన్నావు 30 ఇయర్స్ అని చదివే కదా, సో వాళ్ళకి ఎందుకు అంత టైం పడుతుంది అంటావు? ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కిషోర్. కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోవడం, ఏదో రాస్తున్నామంటే రాస్తున్నాం అన్నట్లు కాకుండా ఒక డిసిప్లిన్ తోటి, ఒక పేషెన్స్, ఒక కన్సిస్టెన్సీ డైలీ. ఇప్పుడు మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు ఏదో రాస్తున్నాం ఎగ్జామ్స్ అన్నట్లు కాకుండా పూర్తిగా టైం మొత్తం దాని మీద కేటాయించి మనం పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అయిపోతుంది. బట్ మామూలుగా సాఫ్ట్వేర్ లాగానే సిఏ లో కూడా ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అంటావా? కంపల్సరీ కిషోర్. ఇప్పుడు మనకి చెప్పాను కదా ఇందాక మీకు, ఫైనాన్స్ బిల్ ఒకటి వచ్చింది ప్రతి ఇయర్ అని చెప్పి. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఫిబ్రవరిలో బడ్జెట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఆ బడ్జెట్లో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా నువ్వు చూసినట్లయితే 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అని చెప్పేసి మనకి ఆన్లైన్లో ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. అంటే ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ 12 lakhs అనేది వన్ ఆఫ్ ది చేంజెస్ అంతే. అలాంటి ఎన్ నెంబర్ చాలా ఉంటాయి. అవన్నీ ఒక సిఏకి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళకి అన్ని వీటి మీద కొంచెం ఐడియా అనేది, అవగాహన అనేది ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లో ఫుల్ ఇన్డెప్త్ నాలెడ్జ్ తోటి ఉన్నట్లయితే మాత్రమే ఉంటుంది వాళ్ళకి. మీరు కూడా వెళ్ళి ఒక కంపెనీలో ఫుల్ టైం ఎంప్లాయ్ చేస్తారా, లేకపోతే ఓన్లీ ఆడిట్ల వరకే చేస్తారా? ఎస్, కంప్లీట్ మనం ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అవ్వచ్చు. సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు, మనకి ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు. సొంతగా అంటే సొంతగా కూడా చేసుకోవచ్చు. ప్రాక్టీస్ సొంతగాను ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదా ఒక కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైం. ఇప్పుడు డాక్టర్ ఫీల్డ్ లో ఉన్నట్టు వాళ్ళకి జాబ్ లేదా మీకు టీచింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు సిఏ. ఓకే. అదేలే, ఇప్పుడు డాక్టర్స్ అయితే మామూలుగా చదువుకొని ప్రైవేట్ గా రాకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఎలా పెట్టుకుంటారు, అలాగే సిఏ కూడా ఒక సొంతగా ఆఫీస్ పెట్టుకుంటాడు. సొంతగా ఆఫీస్ పెట్టుకొని అతనే కొంత క్లయింట్స్ తెచ్చుకొని వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సేమ్ మీరు కూడా అలాగైతే చేయొచ్చు అంటావు ప్రైవేట్ గా. ఎస్. కంపెనీస్ పిలిచినప్పుడు ఆడిట్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఇన్కమ్ రిటర్న్స్ అన్ని ట్యాక్స్ అన్ని ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరైతే మనీ తీసుకుంటా ఉంటారు. ప్రజెంట్ నువ్వైతే ఏదో ఇంటర్న్షిప్ ఏదో చేస్తున్నావు కదా, సేమ్ అది కూడా ఇప్పుడు ఇదేనా? లైక్ ఆర్టికల్షిప్ అంటే ఏంటంటే, ఇప్పుడు కిషోర్ నేను ఒక సిఏ గురించి ఒకసారి డీటెయిల్డ్గా ఒకసారి. సిఏ వచ్చేసరికి మొత్తం 4 stages. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, అంటే దాని తర్వాత ఆర్టికల్షిప్ తర్వాత సిఏ ఫైనల్. ఓకే, మొత్తం 4 stages. సిఏ ఫౌండేషన్ వచ్చేసరికి జనరల్ గా 6 months ఉంటుంది. ఓకే, 6 months ఫౌండేషన్. ఓకే. బేసిక్గా ఏమవుతుందంటే, జనరల్గా ఇప్పుడు ఎవరైతే 10th తర్వాత సిఏ జాయిన్ అవుదాం అని ఫిక్స్ అయి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, మాస్టర్ మైండ్స్ లేదా డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. ఏంటంటే అవి ఇంటర్మీడియట్ తో పాటే సిఏ ఫౌండేషన్ కి కోచింగ్ ఇస్తారనమాట. ఓకే, నువ్వు సిఏ ఇంటర్మీడియట్ ఏదైతే +2 ఉందో 12th అయిపోయిన తర్వాత వెంటనే 6 months వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ నువ్వు కోచింగ్ అయిపోయి ఉంటే వెంటనే నువ్వు 12th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే నువ్వు ఫౌండేషన్ రాయొచ్చు. ఓకే, గాట్ ఇట్. ఒకవేళ సిఏ ఫౌండేషన్ కనుక నువ్వు పాస్ అయితే, సిఏ ఫౌండేషన్ లో మొత్తం 4 papers ఉంటాయి. 4 papers 400 marks కి. మినిమం పేపర్ క్వాలిఫైయింగ్ మార్క్స్, పాస్ మార్క్స్ వచ్చేసరికి ఒక్కో దాంట్లో 40 రావాలి. అండ్ 4 papers కలిపి 200 రావాలి. ఓకే, గాట్ ఇట్. అర్థమైందా మీకు? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, నేను ఒక్కొక్క పేపర్ లో 40 marks రావాలని చెప్పాను. ఒక్కొక్క పేపర్ లో 40 వచ్చాయి, నీకు ఒక పేపర్ లో 40 వచ్చాయి అంటే పాస్. అంటే 4 పేపర్లు కలిపి 200 రావాలి. అంటే మీకు ఎట్లా ఆన్ యావరేజ్ గా ఒక్కొక్క పేపర్ లో 50 రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 50 రావాలి.
ఇప్పుడు ఒకవేళ నాకు 4 సబ్జెక్టులు 40 మార్కులు వచ్చాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ 40, 40, 40. 4 40లు 160 వచ్చాయి, మీకు 160 వచ్చాయి, మీరు ఫెయిల్ కింద లెక్క. ఇండివిజువల్ గా పేపర్ వైజ్ గా చూసుకుంటే పాస్, కానీ మీకు ఓవరాల్ గా అగ్రిగేట్ అంటాం దీన్ని సిఏ టర్మినాలజీలో. అగ్రిగేట్ నీకు లేదు, 200 రాలేదు కాబట్టి నువ్వు ఫెయిల్ కింద కన్సిడర్ చేస్తారు. మళ్ళీ నువ్వు మొత్తం 4 పేపర్లు రాయాల్సి ఉంటుంది. మన డిగ్రీ బీటెక్ లో లాగా ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ అన్ని రాయాలా? అన్ని సబ్జెక్ట్ రాయాలా? రాయాల్సి. అదేంటి ఫెయిల్ సబ్జెక్ట్ రాసుకుంటే కుదరదా? లేదు లేదు, రాయాల్సింది మొత్తం 4 పేపర్లు రాయాల్సింది. అందుకే నా ఇయర్స్ ఇందాక చెప్పే ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ అలా పడుతుంది, అందుకే అంత ఇయర్స్ గ్యాప్ వచ్చేది. ఓకే ఓకే, నాకు ఇప్పుడు అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్టులు మళ్ళీ రాయాలి ఫస్ట్ కాడ నుంచి. ఎస్. అండ్ తర్వాత సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యి, ఒకవేళ పాస్ అయి ఉంటే దాని తర్వాత సిఏ ఇంటర్. ప్రీవియస్ గా దాన్ని మనం ఐపీసీసీ అనేవాళ్ళు, దాన్ని తర్వాత టర్మ్ నేమ్ చేంజ్ చేసి సిఏ ఇంటర్ అంటున్నారు. సిఏ ఇంటర్ వచ్చేసరికి మొత్తం 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో గ్రూప్ 1 లో మళ్ళీ 4 పేపర్స్ అండ్ గ్రూప్ 2 లో 4 పేపర్స్. దాని కోచ్ అది 1 ఇయర్ ఉంటుంది. యాక్చువల్ గా కోచింగ్ 1 ఇయర్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత నీకు ఎలిజిబిలిటీ ప్రకారం నువ్వు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఉంటాయి. నువ్వు ఎట్ ఏ టైమ్ లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాయొచ్చు సిఏ ఇంటర్. లేదా అనుకుంటే ఒక గ్రూప్ రాసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ రాసుకోవచ్చు. జనరల్ గా ఈ సిఏ ఎగ్జామ్స్ అనేది లాస్ట్ టైం ప్రీవియస్ గా అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇయర్లీ 2 టైమ్స్ జరిగేవి. బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని 3 టైమ్స్ చేశారు. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని క్వాలిఫై చేసి బయటకు తీసుకొద్దాం అని చెప్పేసి. నెంబర్ ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ ఐసిఏ ప్రకారం సిఏ స్టూడెంట్స్ నీడ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఎగ్జామ్స్ ని 3 టైమ్స్ గా పెంచారు. ఓకే, మే ఎప్పుడెప్పుడయ్యా అంటే మే, సెప్టెంబర్ అండ్ జనవరి ఈ 3 టైమ్స్ జరుగుతాయి ఎగ్జామ్స్. ఓకే, ఎట్ ఏ టైమ్ సిఏ ఇంటర్ లో బోత్ గ్రూప్స్ అన్నా రాసుకోవచ్చు, లేదా ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ రాసుకోవచ్చు. ఏదో నువ్వు ఫస్ట్ గ్రూప్ 1 అన్న రాసుకోవచ్చు, లేదా గ్రూప్ 2 అన్న రాసుకోవచ్చు. ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ అన్న రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 గ్రూప్స్ అయిపోయిన తర్వాత మాత్రమే నీకు సిఏ ఆర్టికల్షిప్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆర్టికల్షిప్ అంటే ఏంటంటే ఏదైతే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆల్రెడీ సిఏ కంప్లీట్ అయిపోయి ప్రాక్టీస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ కింద వర్క్ నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. మనకి అన్ని వర్క్స్ సిఏ పాస్ అయిన తర్వాత, అదే మనకు బేసిక్ ఏదైతే సిఏలో చదువుకుంటామో, జిఎస్టీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, లేదా టీడీఎస్ సపోజ్ ఏదైనా అకౌంటింగ్ అయినా, ఏదైతే మనం థియరిటికల్ గా నాలెడ్జ్ నేర్చుకుంటామో అదే ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఎస్, అదే ఆర్టికల్షిప్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. నేను ఓల్డ్ స్కీమ్ గురించి మాట్లాడలేదు, న్యూ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాను. ఓన్లీ 2 ఇయర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ ఆర్టికల్షిప్ అనేది 2 ఇయర్స్ అన్నమాట. 2 ఇయర్స్ తర్వాత మనకి 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఉంటుంది. ఓకే, ఫైనల్ ఏంటంటే నువ్వు ఎట్ ఏ టైమ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఆర్టికల్షిప్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఆర్టికల్షిప్ లోనే సిఏ ఫైనల్ కి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం, లేదా ఫిజికల్ గా క్లాసెస్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్టికల్షిప్ చేసేసి నైట్ ఈవినింగ్ క్లాసెస్ కి ఫైనల్ క్లాస్కి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటారు అనమాట. జనరల్ గా అలా చేసిన వాళ్ళు ఏంటంటే సిఏ ఆర్టికల్షిప్ అయిపోయే లోపల మొత్తం క్లాస్ మొత్తం విని సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే సిఏ ఆర్టికల్షిప్ 2 ఇయర్స్ అని చెప్పాను కదా, ఇవి నేర్చుకున్న తర్వాత నువ్వు సిఏ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ ఇప్పుడు సపోజ్ నీ సెప్టెంబర్లో ఆర్టికల్షిప్ అయిపోయిందంటే నీ ఎగ్జామ్స్ రాయడానికి మినిమం గ్యాప్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఆర్టికల్షిప్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ కి ఆర్టికల్షిప్ ఎండ్ అయిన టైంకి మధ్యలో మినిమం గ్యాప్ అనేది 6 మంత్స్ ఉండాలి. ఓకే, ఇది న్యూ రూల్, కొత్తగా అంతకు ముందుకు లేదు. అంతకుముందు 3 ఇయర్స్ ఆఫ్ ఆర్టికల్షిప్ లో ఈ రూల్ లేదు. బట్ ప్రెసెంట్ 2 ఇయర్స్ ఆర్టికల్షిప్ ఏదైతే న్యూ స్కీమ్ ఆఫ్ ఆర్టికల్షిప్ ఉందో
దాంట్లో ఇంప్లిమెంట్ చేసింది ఏంటి అంటే ఈ న్యూగా 6 months గ్యాప్ అయితే మ్యాండేటరీ. ఆ 6 months అయిపోయిన తర్వాత మాత్రమే నువ్వు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇవ్వడానికి ఎలిజిబుల్. ఇప్పుడు సిఏ ఫైనల్ అయిపోయిన తర్వాత అయితే మనం కావాలంటే కంపెనీకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ గా మన వరకు ఒక ఫామ్ పెట్టుకోవచ్చు అంతేగా? అది యువర్ చాయిస్. నీ ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు ఎలా దేంట్లో చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి. ప్రతి ఇయర్ అయితే మామూలుగా ఎంతమంది పాస్ అవుట్ అవుతా ఉంటారు సిఏ నుంచి? అదే కిషోర్, మనకి సిఏ ఫైనల్లో మనకి 2 groups ఉంటాయి మళ్ళీ సిఏ ఫైనల్లో. గ్రూప్ 1 అని చెప్పేసి, గ్రూప్ 2 అని చెప్పేసి. ఎప్పుడైతే బోత్ గ్రూప్స్ అయిపోతాయో అప్పుడు మాత్రమే నువ్వు సిఏ కంప్లీట్ అయినట్టు కింద కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక గ్రూప్ రాసి తర్వాత ఇంకో గ్రూప్ రాసుకోవచ్చు, లేదా బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం రాసుకోవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే సిఏ ఫైనల్లో గ్రూప్ వైజ్గా గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు, బోత్ గ్రూప్స్ రాసిన వాళ్ళు ఎంతమంది పాస్ అయ్యారు అని చెప్పేసి ఒక పర్సెంటేజ్ ఇస్తారు. గవర్నమెంట్ 3 times ఎగ్జామ్ పెడుతుంది అంటే ఎక్కువ మందిని పాస్ చేయడానికి చెప్తున్నావు అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందని చెప్పావు కదా, అంటే దాన్ని బట్టి ఏంటంటే నాకేమవుతుందంటే బయట సిఏకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు అయితే నాకైతే అనుకుంటున్నాను. మరి అది ఎంతవరకు అడగండి? ఒక ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అది, బట్ రియాలిటీకి వస్తే బయటకి సిఏ కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్స్ అయితే రావట్లేదు కిషోర్. ఒక 1 or 2 months మనం అయితే జాబ్ కోసం సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కంపెనీకి ఈ కంపెనీకి మనం కూడా ఇంటర్వ్యూకి తిరగాల్సి వస్తుంది, అన్ని చేయాల్సి వస్తుంది. బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్ ఏంటంటే నువ్వు సిఏ కంప్లీట్ చాలు లైఫ్ సెట్ అయిపోతుంది అంటారు, బట్ అదంతా వాస్తవం కాదు. అంత అవసరం కదా. సేమ్ ఎలా ఉందంటే మాకు కూడా అది చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నాను, అంటే 10th ఒక్కడే పూర్తి చేయి లైఫ్ బాగుంటుంది, ఇంటర్మీడియట్ ఒక్కడే పూర్తి చేయి లైఫ్ బాగుంటుంది, డిగ్రీ ఒకటి పూర్తి చేయి లైఫ్ బాగుంటుంది. అయినేం కాదు, జీవితం మొత్తం మనం పోరాడుతూనే ఉండాలి. అవును కిషోర్, నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ ఇంకోటి ఏంటంటే మనకి సిఏలో మనకి బేసిక్గా ప్రిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి స్కిల్స్ మీద ప్రిఫరెన్స్ ఇస్తారు. బేసిక్గా అటెంప్ట్స్ ఉంటాయి. అటెంప్ట్స్ కొంతమంది కొన్ని కంపెనీస్కి అటెంప్ట్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కొన్ని కంపెనీస్ ఇవ్వరు. బేసిక్గా జనరల్గా చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో నీకు అటెంప్ట్స్ కంటే కూడా స్కిల్స్, నీ దగ్గర ఎంతవరకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అన్నది మాత్రం చూసుకుంటారు. ఇప్పుడు 30 years అయినా, నువ్వు 30 years పాస్డ్ అవుట్ అయినా, 25 years పాస్డ్ అవుట్ అయినా, నీ దగ్గర అల్టిమేట్గా ఏముంది అంటే నాలెడ్జ్ ఇస్ ద కీ అన్నమాట. ఇక్కడ నాలెడ్జ్ స్కిల్ ఇందాకైతే ఒక మాట అన్నావు, స్కిల్ అన్నావు అంటే మామూలుగా ఇప్పుడు నేను బీటెక్ కాబట్టి మామూలుగా మాకు స్కిల్స్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఇవైతే ఉన్నాయి. సో మీకేం స్కిల్స్ కావాలి? స్కిల్స్ అంటే ఏం లేదు కిషోర్, ఇన్డెప్త్ నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్గా నాలెడ్జ్ అండి. ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు మాత్రమే ఇప్పుడు కొత్తగా న్యూ ప్రొవిజన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రతి ఇయర్ ప్రొవిజన్స్ మారుతూ ఉంటాయి. వాటికి అడాప్ట్ అవ్వటం, నాలెడ్జ్ పెంచుకోవటం, కొత్త ప్రొవిజన్స్ ఏవైతే వచ్చినాయో వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అనేది చేయాలి. మనం ఎప్పుడెప్పుడు అప్డేట్ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ అరుణ్, మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నావు సిఏ గురించి. సో మా వ్యూవర్స్ తరపు నుంచి, నా తరపు నుంచి అయితే నీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అరుణ్, బాయ్. థ్యాంక్ యూ కిషోర్.